నిన్న విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. కథలోకి వెళ్దాం. శాడిస్ట్ హస్బెండ్ పార్ట్ 52. రచయిత అంజనా గారు. మరికొంచెం సేపటికి సంజయ్ మాట్లాడి వెళ్ళిపోతే సూర్య అసలు ఏంటి ఇదంతా అని ఆలోచిస్తూ సంజయ్ ఏం మాట్లాడాడో గుర్తు చేసుకుంటూ హాల్లోకి వస్తున్న సమయంలోనే హాల్లో ఉన్న సౌమ్య చెంప పగులుతుంది. సౌమ్య చెంప మీద చెయ్యి పట్టుకుని ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్ మాత్రం కోపంగా ఎర్రని కళ్ళతో నిప్పు కనికల్లా కనిపిస్తున్న తన కళ్ళ వైపు చూసి సౌమ్య భయంగా వణుకుతున్న తన శరీరంతో అలాగే నిలబడిపోతుంది. అర్జున్ మాత్రం సౌమ్య వైపు కాల్ చేసేలా చూస్తుంటే అప్పుడే హాల్లోకి వచ్చిన సూర్య కోపంగా, అర్జున్ నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? తన మీద చెయ్యి చేసుకునే హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని సూర్య కోపంగా అరుస్తాడు. సౌమ్య ఏడుస్తూ సూర్య వైపు చూసి, ప్లీజ్ అన్నయ్య, నా గురించి మీ ఫ్రెండ్షిప్ పాడవడం నాకు ఇష్టం లేదు. ఆయనకి నేనంటే ఇష్టం లేదు. ఇప్పుడు కూడా ఆయన నా మీద ప్రేమతో కన్నా పంతం కోపంతోటి నా మీద చేసుకున్నాడు. అమ్మ, నేను ఇక్కడి నుంచి పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అని సౌమ్య తన ముందు బ్యాగ్ సర్ది పెట్టుకున్న బట్టలు తీసుకుని బయటకు వచ్చి అందరి వైపు చూస్తూ థ్యాంక్ యూ అని ఒక్క మాట చెప్పి అర్జున్ వైపు అలాగే చూస్తుంది. అర్జున్ మనసులో ఒక్క నిమిషం బాధగా అనిపించి నేను సౌమ్య విషయంలో తప్పు చేశానా అని ఆలోచిస్తూ ఉండగా సౌమ్య అర్జున్ ముందు నిలబడి థ్యాంక్ యూ సో మచ్ అండి, ఐ లవ్ యూ, మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోను. అలాగే ఇంకొకరిని కూడా నా జీవితంలోకి ఆహ్వానించాను. సూర్య అన్నయ్య, నేను ఏదో బాధపడుతున్నాను అని సంజయ్ గారిని ఇచ్చి నాకు పెళ్లి చేయాలి అనుకున్నారు. కానీ నాకు నిజంగా అతను అంటే ఇష్టం లేదు. మీరు ఇంతకుముందే అన్నారు కదా, నేను నీకు ఏం తక్కువ చేశాను, ఎందుకు ఇంకో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు అని. నాకు వేరొకరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అర్జున్ గారు అని చెప్పి థ్యాంక్ యూ అన్నయ్య అని ఇంకొక మాట మాట్లాడకుండా సౌమ్య అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. సూర్య కోపంగా అర్జున్ చెంప మీద బలంగా కొట్టి, కొంచెమైనా బుద్ధుందా? తనతో ఎలా ప్రవర్తిస్తావా? అసలు నువ్వు నీ ప్రేమ బయటపడతావు అని నేనే తనకు తెలియకుండా సంజయ్ని హెల్ప్ చేయమని అడిగాను. సంజయ్కి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యింది. కానీ తన దగ్గరని ముందు మాత్రమే యాక్టింగ్ చేయమన్నాను. నువ్వు ఇంతలా తన విషయంలో ప్రవర్తిస్తావు అని అనుకోలేదు అని సూర్య అసహనంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు. అర్జున్ అప్పటికే సౌమ్య అన్న మాటలు తన చెవిలో ప్రతిధ్వనిస్తుంటే ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా తన కారు తీసుకుని అర్జున్ సౌమ్య కోసం స్టార్ట్ అవుతాడు. సౌమ్య అలాగే నడుస్తూ అర్జున్తో ఎలా తన ప్రేమ పడిందో, ఎలా పెళ్లి జరిగింది గుర్తు చేసుకుంటుంది. అర్జున్ సౌమ్య 2-3 సార్లు ఎదురుపడిన ఎప్పుడు చూసినా గొడవతోనే వాళ్ళ టైం సరిపోతుంది. అలా కొన్నిసార్లు అర్జున్ సౌమ్య కలుసుకున్న సౌమ్య అర్జున్ని తిట్టుకోవడం, అర్జున్ సౌమ్యని తిట్టడం ఇదంతా కామన్గా జరిగిపోతుంది. కొన్ని రోజుల తర్వాత నైట్ వాళ్ళ బాబాయ్కి ఏదో హెల్త్ ప్రాబ్లం రావడంతో సౌమ్య ఆ రోజు ఇంట్లో తన తమ్ముడు కూడా లేకపోయేసరికి ట్యాబ్లెట్స్ కోసం బయటకు వెళ్తుంది. ఆ టైంలో కొంతమంది సౌమ్య వెంటపడి తనని ఏడిపిస్తుంటే అప్పుడే అర్జున్ అక్కడికి వచ్చి వాళ్ళని కొట్టి సౌమ్యని ఇంటి దగ్గర వదిలిపెడతాడు. అప్పటి నుంచి అర్జున్ చాలా మంచివాడు అని సౌమ్య మనసుకు అనిపించింది. అతన్ని ఫాలో చేయడం, ప్రేమించడం మొదలు పెడుతుంది. సౌమ్య ఎంత వెంట పడుతున్నా అర్జున్ తనని రిజెక్ట్ చేసి తన వర్క్ ఏంటో తను చూసుకునేవాడు. కానీ సౌమ్య మాత్రం అర్జున్ని ప్రేమించడమే పనిగా పెట్టుకుంది. అర్జున్కి సౌమ్య ప్రవర్తన తెలుస్తున్న తను సిచ్యువేషన్లో సౌమ్యని ప్రేమించడం అంత కరెక్ట్ కాదు అని ముందే అతనికి అనిపించి సౌమ్యకి దూరంగా ఉండడం స్టార్ట్ చేస్తాడు. ఒకసారి అర్జున్ ఏదో కేసు పని మీద ఊరు వెళ్ళడంతో అర్జున్ కోపంగా స్టేషన్కి వచ్చిన సౌమ్యకి అర్జున్ అక్కడ లేకపోవడంతో అసహనంగా ఇంటికి వెళ్ళిపోతుంది. రోహన్ 2-3 సార్లు తనని కలిసి కాల్ చేసి బెదిరిస్తున్నా తనకి విసుగ్గా అనిపించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటుంది. అలా కొన్ని రోజులు గడిస్తే తన జాబ్కి వెళ్తున్న సమయంలో రోహన్ కనిపించి తనని తన ఫ్రెండ్స్కి అప్పచెప్పి ఫ్లాట్కి తీసుకుని రమ్మంటాడు. రోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన ఫ్రెండ్ సౌమ్యతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే అర్జున్ అక్కడికి వచ్చే వాళ్ళని కొట్టి సౌమ్య చెంప మీద బలంగా కొడతాడు. సౌమ్య ఏడుస్తూ అర్జున్ని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ,
వాడు నన్ను ఏడిపిస్తున్నాడు, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో అని సౌమ్య అడుగుతుంది. సౌమ్య ఏదో టెన్షన్లో ఉంది అని అర్జున్ సౌమ్య వెన్ను నెమురుతూ ఏమయ్యింది అని తన గురించి మొత్తం తెలుసుకొని, చూడు సౌమ్య, నీది అట్రాక్షన్, లవ్ కాదు. ఈ వయసులో ఇలాంటివన్నీ మీ అమ్మా నాన్నకి చెప్పి మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకో అని అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతే, సౌమ్య తన అర్జున్ని ప్రేమిస్తున్న విషయం ఇంట్లో వాళ్ళ పిన్ని వాళ్ళతో చెబుతుంది. అంటే సౌమ్య వాళ్ళ అమ్మా నాన్న సత్యవతి గారి అక్క కూతురు. తను చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే సత్యవతి గారి దగ్గర కానీ లేదంటే వాళ్ళ చెల్లెల దగ్గర కానీ సౌమ్య పెరుగుతుంది. సౌమ్య ప్రేమకి అందరూ గౌరవం ఇచ్చి అర్జున్తో మాట్లాడితే అర్జున్ తనని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసరికి సౌమ్య అది మనసుకు తీసుకోలేక తన హ్యాండ్ కట్ చేసుకొని, పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని అంటున్న సౌమ్య చెంప మీద అర్జున్ బలంగా కొడతాడు. నువ్వు కొట్టు చంపు, నేను నిన్ను తప్ప ఎవరిని ప్రేమించను, పెళ్లి చేసుకోను, ఐ లవ్ యూ అర్జున్ అని సౌమ్య అందరి ముందు చెప్పేసరికి ఇంకా అర్జున్కి వేరే దారి లేక సౌమ్యాని పెళ్లి చేసుకుంటాడు. అలా తన జీవితంలోకి వెళ్ళిన సౌమ్య అర్జున్కి ప్రేమని పంచాలి అనుకుంటుంది. కానీ తన మీద కనీసం బియ్యపు గింజంత ప్రేమ కూడా అర్జున్ మనసులో లేదు అని తనకి అర్థమవుతున్న ప్రతిసారి ఏదో తప్పు చేశాను అని సౌమ్య మనసులో బాధగా అనిపిస్తుంది. జరిగినది తలుచుకుంటూ తనకి వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని రోడ్డు మీద నడుస్తున్న సౌమ్య ఎదురుగా కారు ఆగడంతో సౌమ్య నడిచేది అలాగే ఆగిపోయి కారు వైపు చూస్తుంది. కారులో నుంచి అర్జున్ దిగి సౌమ్య వైపు కోపంగా చూస్తూ కారుకి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఒక కాలు కారుకి ఆనించి సౌమ్య వైపు కోపంగా చూస్తాడు. సౌమ్య అర్జున్ వైపు అయోమయంగా చూసి పక్క నుంచి వెళ్తుంటే అర్జున్ను కోపంగా వచ్చి సౌమ్యను విసురుగా కారులోకి తోసి డోర్ క్లోజ్ చేసి అతను డ్రైవింగ్ సీట్లోకి మారి ఫాస్ట్గా స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి ఎవరూ లేని లోన్లీ ప్లేస్లో కార్ బ్రేక్ వేస్తాడు. సౌమ్య ఫస్ట్ అర్జున్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అర్థం కాక, ఎందుకు అర్జున్ గారు ఇలా చేస్తున్నారు, వదిలేయొచ్చు కదా, వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోతున్నాను, మీ జీవితంలోకి మళ్ళీ రాను, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను అని సౌమ్య పదే పదే మాట్లాడుతూ ఉన్నా అర్జున్ ఏం మాట్లాడకుండా సౌమ్య వైపు కోపంగా చూసి తన చెయ్యి పట్టి విసురుగా తన మీదకి లాక్కొని, ఏంటే వెళ్ళిపోతావా, నన్ను వదిలేసి ఇప్పుడు కూడా నీకు నాలో ప్రేమ కనిపించట్లేదా, ఎందుకే నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు, నిన్ను కొట్టింది కూడా నువ్వు సంజయ్తో క్లోజ్గా ఉన్నావని, నువ్వు నాతో తప్ప ఎవరితో క్లోజ్గా ఉంటే నేను చూడలేను అని అర్జున్ సౌమ్య మెడవంపున తన తలని పెట్టేసరికి సౌమ్య గుండె జల్లుమంటుంది. సౌమ్య అర్జున్ అలా చేసేసరికి తనతో చెప్పిన మాటలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని సౌమ్య సంతోషంగా అర్జున్ చుట్టూ చేతులు వేసి అతన్ని మరింత బలంగా హత్తుకుంటుంది. తనకి వస్తున్న కన్నీళ్లను తుడుచుకోవడం కూడా ఇష్టం లేక అలాగే వదిలేసి అర్జున్ సౌమ్యని దూరం జరిపి తన కన్నీళ్లు తుడిచి, ఐఎమ్ సారీరా, నీ విషయంలో చాలా తప్పు చేశాను, నువ్వు నా జీవితంలోకి వచ్చిన 2-3 సంవత్సరాలు నీ ప్రేమని అర్థం చేసుకోలేదు, కానీ అప్పటి నుంచి నువ్వు నాకు అన్నిటిలోనే తోడుగా ఉన్నావు, పైగా ప్రతి విషయంలోనే నాకు ధైర్యం చెబుతున్నావు. ఒక్కసారిగా ఎందుకో తెలియదు సూర్య నీకు నాకు డైవర్స్ అన్నా ఎందుకో నా గుండె తట్టుకోలేకపోయింది. నేను డైవర్స్ అని సరదాగా ఏడిపించడానికే మాట్లాడేవాడిని, కానీ నీకు డైవర్స్ ఇచ్చే ఉద్దేశం నాకు అస్సలు లేదు అని అర్జున్ చెప్పేసరికి సౌమ్య, నిజంగానే అర్జున్ గారు, మీరు నిజంగానే అంటున్నారా, నాకు నిజంగా మీ డైవర్స్ ఇవ్వరు కదా, మీరు నన్ను వదిలేయరు కదా అని సౌమ్య సంతోషంగా అడుగుతూ ఉంటే అర్జున్ కోపంగా, మారిపోయా, నువ్వే కదా విడాకుల పేపర్స్ మీద సైన్ చేసింది, నేనేమైనా సైన్ చేశానా అని కోపంగా అరిచేసరికి సౌమ్య అయోమయంగా అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్ తనకి వస్తున్న నవ్వుని పెదాల వెనకే దాచిపెట్టి సౌమ్య బొంగమూతి పట్టుకుని, ఇప్పుడేం చెయ్యాలి, సరే ఇంటికి వెళ్దాం, సూర్య అన్నయ్యతో నేను మాట్లాడుతాను అని సౌమ్య అయోమయంగా చెబుతున్న తన మాటలు అర్జున్కి మరింత ముద్దు వచ్చి సౌమ్య పెదవులని అందుకుంటాడు. అర్జున్ సడన్గా అలా చేస్తే మొదటిగా కంగారుగా అనిపించిన
తనకి కూడా అర్జున్ దగ్గర కావాలి అని అనిపించడంతో అర్జున్ని మరింత గట్టిగా హత్తుకుంటుంది. సౌమ్య ఊపిరి భారం అవుతున్న అర్జున్ తనని వదలకపోవడంతో సౌమ్య అర్జున్ వీపు మీద కొడుతున్నా తన చేతులను గట్టిగా పట్టుకుని వదలకుండా సౌమ్య పెదవులను ముద్దాడుతూ అరగంటకి దూరం చేసి, నాతో ఎప్పుడు ఇలాగే ఉంటుంది, నా నుంచి తప్పించుకోవాలని చూసావో చంపేస్తాను అని సౌమ్యని పక్క సీట్లోకి నెట్టి కార్ స్టార్ట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతాడు. సౌమ్య అర్జున్ వైపు పిచ్చి చూపులు చూస్తూ తన మనసులోని అనుకుంటుంది. అంతలోనే ప్రేమ, అంతలోనే కోపం, అంతలోనే చిరాకు అన్నీ ఒకేసారి చూపిస్తాడు. అసలు ఈ మనిషి ఎవరికి అర్థం కాదు. ఏంటో సూర్య అన్నయ్య ఎలా ఫ్రెండ్ అయ్యాడో ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని సౌమ్య అనుకుంటుంటే అర్జున్, ఇప్పుడు నీకు అది అర్థం కావాల్సిన అవసరం ఏమీ లేదులే, కానీ నోరు మూసుకొని కూర్చో అని కసరి సౌమ్య నోరు మూసేస్తాడు. అరగంటకి ఇంటికి చేరుకున్న తర్వాత సౌమ్య, నువ్వు రూమ్లో వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సూర్య కోసం ఇల్లు మొత్తం వెతికినా అతను ఎక్కడా కనిపించకపోవడంతో అమృతాని అడుగుతాడు. అమృత ఫేస్ కూడా డల్గా ఉండేసరికి ఏమైందిరా అని అడిగితే, ఏమో తెలియదు అన్నయ్య, సంజయ్ వచ్చిన దగ్గర నుంచి ఎందుకో సూర్య డల్గా కనిపిస్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదు అని అమృత అంటుంటే, ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడు అని అర్జున్ అడుగుతాడు. సంజయ్ గారి దగ్గరికి వెళ్ళాడు. సూర్యకి నువ్వు వెళ్ళిన తర్వాత సంజయ్ కాల్ చేశాడు, అందుకే సంజయ్ గారి దగ్గరికి వెళ్ళాడు అని. సౌమ్య, ఎక్కడ ఉంది అన్నయ్య అని అమృత అడిగేసరికి, తను రూమ్లో ఉందిరా, సరే నేను కూడా సూర్య దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి అర్జున్ తన కార్ స్టార్ట్ చేసుకుని సూర్యకి కాల్ చేస్తాడు. ఎవరూ లేని లోన్లీ ప్లేస్లో సంజయ్ కార్ ఆపి అక్కడే బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉండేసరికి అక్కడికి వెళ్ళిన సూర్య సంజయ్ అని పిలిస్తే సంజయ్ ఫాస్ట్గా దిగి సూర్య అని సూర్య దగ్గరికి పరుగున వెళ్ళి, తెలుసా నువ్వు సౌమ్య గురించి చెప్పిన తర్వాత తనని నా లైఫ్లో ఊహించుకోలేదు, కానీ సంజన తను ఎంతైనా విక్రమ్ని ప్రేమించిన అమ్మాయి కదా, ఎలా అర్థం కావట్లేదు, పైగా అమ్మా నాన్న కూడా వెళ్ళి మాట్లాడారు, పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టారు, నా మైండ్ ఏమీ పని చేయట్లేదు, సంజన ఎలా మాట్లాడుతుందో తెలుసా సూర్య, నీ ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని నువ్వు ఎలా చేసుకుంటావు అని అడుగుతుంది. నాకు ఏం అర్థం కావట్లేదు, ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదు, నీ గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను, కానీ తను వినే స్టేజ్లో లేదనిపిస్తుంది, ఇప్పుడు నేను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు నాకు అని సంజయ్ చెప్పేసరికి, సూర్య టెన్షన్ పడకు నేను చూసుకుంటాను అని సూర్య అంటుంటే సంజయ్ బాధగా, లేదు సూర్య, మనం ప్రేమించే వాళ్ళు మనల్ని ప్రేమించకపోయినా ఇబ్బంది ఉండదు, కానీ మనల్ని ప్రాణంగా ప్రేమించే వారిని మనం అస్సలు వదులుకోకూడదు. అంటే ఇప్పుడు అమృత గారిని వదిలేయమని నేను చెప్పట్లేదు, కానీ సంజన గురించి కొంచెం ఆలోచించు నువ్వు, ఎవరు తనకి క్లారిటీగా చెప్పి తన మనసు మార్చు అని సంజయ్ అనేసరికి, సరే అసలు ఇంతగా ఏం జరిగింది, నువ్వు ఇంతలా బాధపడుతున్నావు అని సూర్య అడుగుతాడు. అది సంజన నీ దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు వెళ్ళి పెళ్ళికి ముహూర్తాల గురించి మాట్లాడారు, అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా పెళ్ళికి ఒప్పుకున్నారు, కానీ సంజన మాత్రం నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను, చావనైనా చేస్తాను, కానీ నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు, అయినా నీలాంటి వాళ్ళు ఎవరు లేని అనాథని లో క్లాస్ వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు, విక్రమ్ తప్ప నిన్ను ఎవరు ఫ్రెండ్గా చూడలేదు, పైగా వీళ్ళు నీ సొంత అమ్మా నాన్నే కాదు, నిన్ను పెంచిన వాళ్ళు, నాకు తెలియదు అనుకుంటున్నావా, నాకు విక్రమ్ అంతా చెప్పాడు అని సంజన మాట్లాడింది మొత్తం సూర్యకి చెప్తాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.